అసలు ఈమె ఎవరు? ఈమెని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? ఈమె పేరు జ్యోతి ఎర్రాజీ. ఈమెది ఆంధ్రాలోని విశాఖపట్నం జిల్లా. ఒక భారతీయ ఆడపిల్ల గోల్డ్ మెడల్ సాధించి వేరే దేశంలో కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను ప్రోత్సహించేవారు లేరు, నాకు చప్పట్లు లేవు, నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. మొన్న జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో 100 మీటర్ల హడిల్స్ రన్నింగ్ రేసులో బంగారు పథకం సాధిస్తే సౌత్ కొరియాలో ఆమె ఎంతో బాధపడ్డారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మన దేశం కోసం ఇంత గొప్ప పేరును తీసుకువస్తున్న, ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని తల ఎత్తుకునేలా చేస్తున్న ఇలాంటి వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు. అసలు ఆమె ఏం చేసింది? 2023 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ హడిల్స్ రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మళ్ళీ 2025లో ఇంకో గోల్డ్ మెడల్ సాధించింది. ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది మరియు నేషనల్ గేమ్స్ లో 10కి పైగా గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి భారత మహిళ ఆడిలర్ గా చరిత్ర సృష్టించింది. నిజం చెప్పాలి అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ విన్నర్ ని ఎంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడంలో ఉండదు. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసేవాడు మరియు ఆమె తల్లి వేరే ఇళ్లలో పని మనిషి లాగా పనిచేసేది. ఇలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రపంచానికి భారతదేశం సత్తా ఏంటో చూపించిన ఈ జ్యోతి గారి కోసం ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.